మున్సిపాలిటీ కార్యాలయం ముందు శుక్రవారం బీజేపీ నాయకులు 6 గ్యారెంటీలను అమలు చేయాలని ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతుందని 6 గ్యారెంటీల పథకాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా గాడి తప్పిన పాలనను దూరం పెట్టి ప్రజలకు సంక్షేమం కోసం పనిచేయాలని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय जय माता। भारतीय जनता पार्टी अमल చేయాలి 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి రైతు ఖాతాలలో రైతు భరోసా డబ్బులను వెంటనే మంజూరు చేయాలి అర్హులైన పేదలకు పింఛన్లను వెంటనే మంజూరు చేయాలి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లను వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే భారతీయ జనతా పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన రైతు రుణాలను వెంటనే పరిష్కరించాలి భూభారతిని వెంటనే పరిష్కరించాలి భూభారతిని వెంటనే తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమము మరి యొక్క కలెక్టర్ వినతి పత్రం సమర్పించడం జరుగుతూ ఉంది. ఏం లేదు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి పొద్దు నిద్ర పోతా ఉన్నాడు, ఇచ్చినటువంటి హామీలను మర్చిపోతున్నాడు. హామీలను మర్చిపోతున్నావు బిడ్డ, నువ్వు దాన్ని అమలు పరిచేదాకా బీజేపీ అంటూ ఒకటి ఉంది, ప్రజల గొంతుకై నిలుస్తుంది, ప్రజల గొంతుకతో మరి మాట్లాడుతుందనే విషయం పైన మేము గుర్తు చేయడానికే ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మరి కేసీఆర్ చేసినటువంటి ఈ చర్యలను అవినీతి కూపంలో ఏ రకంగా పోయాడో ఆ రకమైనటువంటి పాలనను రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు, పాలన చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రజలను వంచి మోసం చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ధనము ఆశతో, అవినీతి ఆశతో మరి పాలన కొనసాగిస్తున్నాడు, నియంత్రణ పాలన కొనసాగిస్తా ఉన్నాడు, మతాలను విభజించి పాలిస్తున్నాడు, హిందూ మతం అంటే కిచ్చపరుస్తా ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ మరి తప్పకుండా మరి ఏదైతే కాన్ పార్టీ అని చెప్పడము సిగ్గుచేటైనటువంటి విషయం. నిన్న అసెంబ్లీలో కూడా వందే మాతరం పలుకుతే కూడా ఒక పార్టీ మతోన్మాద పార్టీలు బయటకు వెళ్లేటువంటి దుస్థితి ఉన్నది. అయినా హిందువుల పైన అక్రమ కేసులను పెట్టి తోస్తా ఉన్నాడు, ప్రజలను వంచిస్తున్నాడు. మరి అలాగే రైతులను ఇబ్బంది పెడుతున్నాడు, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు, విద్యార్థులతో చెలగాటమాడుతున్నాడు, సామాన్య వ్యాపారస్తులతో చెలగాటమాడుతున్నాడు. ఈ రకమైన 6 హామీలను ఏదైతే కుంగలో దొక్కి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖబర్దార్, భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది. ఇది ఆరంభం కాదు, ఇది ఏదైతే ఈ అంతమయ్యేంత వరకు మీ వెంట పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 6 హామీలు అమలు పరిచేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 6 గ్యారెంటీలు అని చెప్పి
అది మోసం చేసి ఈ రోజు గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు పూర్తిగా మోసం చేసింది. రైతు రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేయడం లేదు, రైతు భరోసా అని చెప్పి భరోసా ఇవ్వడం లేదు. మహిళలకు ఏదైతే మహాలక్ష్మి పేరిట 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం గద్దెనెక్కిందో ఆ 2500 ఇవ్వడం లేదు. స్టూడెంట్స్ కి స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మికి 1 తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా చేయడం లేదు. ఇలా ప్రతి రంగాలలో మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈ రోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ ముంగట భారతీయ జనతా పార్టీ పక్షాన నిరాహార దీక్ష చేయడం జరిగింది. మీరు వెంటనే గద్దె దిగుతారా, లేకపోతే ప్రజలకు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవి అమలు చేశారా అనే ఒకే ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. రాబోయే రోజుల్లో ప్రజలను మభ్యపెట్టే మీ ఏ చర్యలకైనా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం చేస్తుంది. మొన్నటి రోజు శాసనసభలో ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మన దేశ జాతీయ గీతం పాడుతూ ఉంటే వాకౌట్ చేయడం జరిగింది. దానికి ప్రత్యక్షంగా గవర్నర్ గారు మరియు స్పీకరు, శాసన మండలి అధ్యక్షులు కూడా అక్కడనే ఉన్నారు. వాళ్ళ ముందు చేసిన ఈ దుశ్చర్యను ప్రభుత్వం ఏమీ ఖండించలేదు. వారిపైన పూర్తి చర్య తీసుకోవాల్సిందే. చర్య తీసుకొని వాళ్ళను సస్పెండ్ చేసే దిశగా ప్రభుత్వం చేయాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఇలా ప్రతి ఒక్క వర్గాలలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈ రోజు నిరసన చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో 23వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా ఉంటది. ఇలాగే మీరు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగితే భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ నిరసనలు మరియు ఉద్యమాలు మరియు నిరసన దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. మీరు గద్దె దిగే వరకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని, ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.